సెమీకండక్టర్ల రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు భారత్ సిద్ధమవుతోంది. మొత్తం 1,60 కోట్ల పెట్టుబడితో 10 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఇంతకు ముందు ప్రారంభమైన 6 ప్రాజెక్టులు వివిధ దశలలో ఉండగా ఇప్పుడు కొత్తగా 4 ప్రాజెక్టులకు ప్రభుత్వం కొత్తగా ఆమోదం తెలిపింది. ఆత్మ నిర్భర భారత్ లక్ష్యాలు సాధించేందుకు ఇవి దోహదం చేస్తాయి. 468 కోట్లతో ఆంధ్రప్రదేశ్ లో సెమీకండక్టర్ యూనిట్ ప్రారంభిస్తున్నారు. దీనితో పాటు ఒడిశాలో 2, పంజాబ్ లో 1 ప్రారంభమవుతాయి. మొత్తం 4,600 కోట్ల రూపాయలతో చేపట్టే ఈ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ప్రత్యక్షంగా 2,034 మందికి, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తాయి. టెలికాం, ఆటోమోటివ్, డేటా సెంటర్లు, కన్స్యూమర్స్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ రంగంలో సెమీకండక్టర్లు వినియోగిస్తున్నారు. రెవెన్యూ పరంగా చూస్తే యుఎస్ కి చెందిన ఇంటెల్ కంపెనీ ఇందులో మేజర్ ప్లేయర్ గా ఉంది. పీసీలు, సర్వర్లు తయారు చేస్తుంది. అలాగే దక్షిణ కొరియా కేంద్రంగా పనిచేసే శాంసంగ్ మెమరీ చిప్స్ తయారీ, ఎల్ఐసి సిస్టమ్స్, డిస్ప్లే తయారీలతో మార్కెట్ లీడర్ గా వెలుగుతోంది. అలాగే మరో యుఎస్ కంపెనీ ఎన్విడియా జీపీయూ మార్కెట్ లోను గేమింగ్, ఏఐ, అత్యధిక సామర్థ్యం చూపే కంప్యూటింగ్ కోసం డేటా సెంటర్లకు నిర్వహిస్తూ వస్తోంది. తైవాన్ కంపెనీ టీఎస్ఎంసీ ప్రపంచంలోనే ఇండిపెండెంట్ సెమీకండక్టర్ ఫౌండరీగా చెబుతారు. యాపిల్, ఎన్విడియా లాంటి కంపెనీలకు చిప్లను అందజేస్తోంది. యుఎస్ లో ఉండే టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్, బ్రాడ్కామ్, మైక్రాన్లు కూడా ప్రాధాన్యత పొందుతాయి. ఇప్పుడు భారత్ ఇతర దేశాలకు ధీటుగా తమ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఈ 4 కొత్త సెమీకండక్టర్ల ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్లాంట్ నిర్మాణం చేపడుతుంది. అలాగే ఒడిశాలో ప్లాంట్లను 6M 3D గ్లాస్ సొల్యూషన్ సంస్థలు, పంజాబ్ లో ప్లాంట్ ను కాంటినెంటల్ డివైస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేపడతాయి. ఈ ప్లాంట్ కు ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. 6M ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యూకే కి చెందిన క్లాసిక్ వేఫర్ ఫ్యాబ్ లిమిటెడ్ తో కలిసి భువనేశ్వర్ లోని ఇన్ఫో వ్యాలీలో సిలికాన్ కంబైన్డ్ కాంపౌండ్ సెమీకండక్టర్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తుంది. ఏటా 60,000 సిలికాన్ కంబైన్డ్ వేఫర్స్ తయారు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. 96 మిలియన్ యూనిట్ల ప్యాకింగ్ ఇక్కడ సాగుతుంది. మిసైల్స్, డిఫెన్స్ పరికరాలు, ఈవీలు, రైల్వే, ఫాస్ట్ ఛార్జీలు, డేటా సెంటర్ ర్యాంకులకు, కన్స్యూమర్ అప్లయన్సెస్ కి, సోలార్ పవర్ ఇన్వర్టర్లకు ఇవి ఉపయోగపడతాయి. భువనేశ్వర్ లోని ఇన్ఫో వ్యాలీలోనే మరో సంస్థ 3D గ్లాస్ సొల్యూషన్ సంస్థ ప్లాంట్ ప్రారంభిస్తుంది. ప్యాకేజీ టెక్నాలజీలో అత్యాధునిక సాంకేతిక విధానాలను ఇది అమలు చేస్తుంది. ఏటా 69,600 గ్లాస్ ప్యానెల్ సబ్స్ట్రేట్, 50 మిలియన్ల అసెంబుల్ యూనిట్లు, 13,200 3D హెచ్ఐ మాడ్యూళ్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డిఫెన్స్ అవసరాలకు అత్యధిక సామర్థ్యం అవసరమైన కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్ఎఫ్, ఆటోమోటివ్, ఫోటోనిక్స్, కో ప్యాకేజ్ ఆప్టిక్స్ అప్లికేషన్స్ ఈ ఉత్పత్తులకు కీలకమవుతాయి. అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీ సంస్థ దక్షిణ కొరియాకు చెందిన